వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా తెలంగాణలో వస్తున్నటువంటి నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ మీరు వినాలి అని అనుకుంటే గ్రూప్ 2, 3, 4 కోసమైనా ఎస్ఐ కానిస్టేబుల్ కోసమైనా మీరు నేరుగా మా ఆఫీస్కి రావచ్చు. సో మా ఆఫీస్ అడ్రస్ నారాయణగూడ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1171. సో ఇక అలాగే ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ పొందాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ని కానీ ఫుల్ లెంత్ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు, వినొచ్చు. ఇక ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల కోసం ఈ స్కీమ్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పథకాలకి సంబంధించినటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా మనం ఇంతకుముందు మిషన్ కాకతీయ పథకం గురించి నేర్చుకున్నాం. సో ఒకవేళ మీరు ఆ క్లాస్ మిస్ అయినట్లయితే ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఆ క్లాస్ని అందుబాటులో ఉంచుతాం, మీరు ఆ క్లాస్ని వాచ్ చేయండి. సో స్కీమ్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ని కూడా మీకు ఈ క్లాసుల రూపంలో అందిస్తున్నాం. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ తెలంగాణ స్కీమ్స్కి సంబంధించినటువంటి ప్రయారిటీ ఎగ్జామ్లో ఉంటుందా అని అంటే 100% ఉంటుంది. తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మన పోటీ పరీక్షల్లో మనం ఫేస్ చేస్తాం. సో మీరు ఒక్కసారి ఈ క్లాస్ వినండి. ఈ క్లాస్ ద్వారా చాలా అంశాలు ప్రతి స్కీమ్కి సంబంధించి 100% మీరు నేర్చుకుంటారు. సో ఇక ఈరోజు మనం హరితహారం గురించి మాట్లాడదాం. హరితహారం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్. సో ఈ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఈ స్కీమ్కు ఉన్న లక్ష్యాలు ఏంటి, ఈ స్కీమ్ ద్వారా ఈ పథకం ద్వారా తెలంగాణలో ఏం సాధించాం, అలాగే ఎలాంటి విధానాలను అనుసరించి తెలంగాణలో హరితహారం కార్యక్రమం ముందుకు వెళ్ళింది అనేటువంటి అన్ని అంశాలను తెలుసుకుందాం. అలాగే హరితహారం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాధించినటువంటి అచీవ్మెంట్ విజయాల్ని కూడా తెలుసుకుందాం. సో హరితహారం అని అంటున్నాం. నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, స్కీమ్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్స్ అనేవి మనం 5 రకాలుగా బైఫర్కేట్ చేసుకొని చదివితే మనం ఈజీగా స్కీమ్స్ని మన మెదడులో గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని అన్నాం. సో 5 రకాలను ఒక్కసారి క్విక్గా మీకు రివిజన్ ఇస్తాను. ఒకటి ఏంటి అని అంటే తెలంగాణ పథకాలకి సంబంధించి అని అంటున్నాం కదా, ఒకటి రైతు సంక్షేమ పథకాలు అని అంటున్నాం, రైతు సంక్షేమ పథకాలు. అలాగే 2 ఏమన్నాము అని అంటే స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలు. 3వది ఏమంటున్నాము అని అంటే బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పథకాలు, బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పథకాలు. 4వది ఏమంటున్నాము అని అంటే ఐటీ పథకాలు, వీటిని పారిశ్రామిక పథకాలు అని అంటున్నాం. 5వది ఇతర పథకాలు అని అంటున్నాం, అదర్ స్కీమ్స్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి మనకు తెలంగాణలో మొత్తం ఒక 30 నుంచి 35 మేజర్ స్కీమ్స్ ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సినటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్కీమ్ గురించి మనం చాలా వివరణాత్మకంగా నేర్చుకుందాము అని చెప్పేసి నేను చెప్పిన. సో దానిలో భాగంగానే మీకు మిషన్ కాకతీయ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. సో మిషన్ కాకతీయ స్కీమ్ రిలేటెడ్ టు ఫార్మర్స్ వెల్ఫేర్ అని చెప్పినాం, రైతు సంక్షేమానికి సంబంధించి అని చెప్పినాం. సార్ మరి ఈ రోజు నేర్చుకుంటున్నటువంటి హరితహారం స్కీమ్ దేనికి సంబంధించింది అని అంటే ఇది ఇతర పథకాలకి సంబంధించి అదర్ స్కీమ్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటిదే హరితహారం పథకం, హరితహారం కార్యక్రమం. సో మరి ఈ హరితహారం ప్రోగ్రామ్కి సంబంధించి మనం హరితహారం గురించి చెప్పేటప్పుడు మరొక ఇంపార్టెంట్ పాయింట్ని ఇక్కడ మనం మెన్షన్ చేసి నేర్చుకోవాలి. అది ఏంటి అని అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఎప్పుడు అని అంటున్నాం 1952లో, అలాగే 1988లో ఏమొచ్చింది అని అంటే న్యూ ఫారెస్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనేది రావడం జరిగింది. ఏమంటున్నాం జాతీయ అటవీ విధానం అని అంటున్నాం. ఈ అటవీ విధానంలో ఏం చెప్పారు అని అంటే జాతీయ వ్యాప్తంగా కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో 33% అడవులను పెంచాల్సిన అవసరాన్ని ఈ
జాతీయ ఫారెస్ట్ పాలసీ అంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ, జాతీయ అటవీ విధానం అనేది 1952లో చెప్పింది, అలాగే 1988లో చెప్పడం జరిగింది. సో ఇలా తెలంగాణకి 33% అడవులు అనేవి ఉండాలి. దీన్ని అనుసరించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉంది అని అంటే 33% అడవులని 33% ఫారెస్ట్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అడవులను పెంచబోతా ఉంది. మరి ఇలా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎప్పుడు ఎవరు ప్రారంభించారు అని రేపు ఏమైనా ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏముంటుంది అని అంటే దీనిని ఈ హరితహారం ప్రోగ్రామ్ని సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం? సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు అని అంటున్నాం. ఎక్కడ ప్రారంభించారు అని అంటే రంగారెడ్డి జిల్లా మైనాబాద్కి సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? రంగారెడ్డి జిల్లాకి సంబంధించి మైనాబాద్ మండల్లో ఉన్నటువంటి ఈ బాలాజీ చిలుకూరి బాలాజీ దేవాలయంలో సీఎం కేసీఆర్ గారు హరితహారం ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు అని అడగొచ్చు ఎగ్జామ్లో. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే 2015 జూలై 3వ తేదీన ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2015లో హరితహారం కార్యక్రమం అనేది తెలంగాణలో ప్రారంభించబడింది. అది జూలై 3 అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ హరితహారం ప్రోగ్రాం అనేది తెలంగాణలో ప్రారంభించబడింది. సో ఇప్పుడు తెలంగాణలో ఎవరు ప్రారంభించారు అని అంటే కేసీఆర్ అని అంటున్నాం. ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో అని అంటున్నాం. ఏ తేదీన ప్రారంభించబడింది అని అంటే జూలై 3, 2015 అని అంటున్నాం. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. సో ఇలా ఇది ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుంచుకోండి మరీ ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి లక్ష్యాలు ఉన్నాయండి. హరితహారం కార్యక్రమంలో 33% అడవులను పెంచడమే కాకుండా లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు టార్గెట్స్ ఏంటి అని అంటే ఒకటి, ఈ తెలంగాణ రాష్ట్ర భూభాగం మొత్తం ఎంత ఉంది అని అంటే 1,12,101 కిలోమీటర్లు ఉంది. నేను కిలోమీటర్ల రూపంలో చెప్తా ఉన్నా. 1,12,101 కిలోమీటర్లు, 1,12,101 కిలోమీటర్స్ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఇందులో అటవుల విస్తీర్ణం 33% ఉండాలి అని అన్నాం కదా. కానీ కిలోమీటర్లలో ఎంత ఉంది అని అంటే 26,903.70, 26,903.70 కిలోమీటర్స్ మాత్రమే అడవుల విస్తీర్ణం అనేది వ్యాపించి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది పర్సెంటేజ్ రూపంలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఎంత ఉంది అని అంటే జస్ట్ 24% మాత్రమే అడవుల విస్తీర్ణం అనేది ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి రిమైనింగ్ 9% కూడా అడవులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో దీనికోసం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని చెప్పేసి మనం మాట్లాడినాం. మరి ఇప్పుడు లక్ష్యాల గురించి మాట్లాడుతున్నాం. ఈ లక్ష్యాలలో భాగంగా ఈ హరితహారం ప్రోగ్రాంకి సంబంధించి సరైన సమయంలో వర్షాలు వచ్చేలాగా కూడా చెట్లు మొక్కలు ఉపయోగపడతాయి అనేది ఒక లక్ష్యం. దీంతో పాటు రోడ్లకు ఇరువైపులా కూడా పళ్ళ చెట్లను ప్రత్యేకంగా నాటడం ద్వారా నివాసాలపై పంటలపై దాడి చేస్తున్నటువంటి కోతుల బెడదను తగ్గించవచ్చు అనేది కూడా ఈ హరితహారం ప్రోగ్రాంకి సంబంధించినటువంటి మరొక ముఖ్య లక్ష్యంగా మనం చెప్తా ఉన్నాం. ఇక దీంతో పాటు నెక్స్ట్ వాతావరణంలో ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ని పెంచేందుకు కూడా ఇది ఈ హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మరొక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. దీంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని పెంచేందుకు కూడా హరితహారం కార్యక్రమం ఉపయోగపడుతుంది. అలాగే ఈ అడవుల ద్వారా చెట్ల ద్వారా పర్యావరణం ద్వారా ఇంకా ఇతర లబ్ధిలు ఏవైతే చేకూరుతాయో వాటినన్నింటినీ కూడా లక్ష్యాల రూపంలో సాధించాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. సో దీనికి సంబంధించి ఈ పథకం అనేది ప్రారంభమైనప్పుడు 5 సంవత్సరాల పాటు దీన్ని అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్లు ఎంత అని అంటున్నాం 230 crores ప్లాంట్స్ని సంరక్షించాలి అని చెప్పేసి కూడా
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది. సో ఇప్పుడు ఏమన్నాం మనం లక్ష్యాలకి సంబంధించి? ఒకటి ప్రాణవాయువును పెంచడం, అలాగే రోడ్లకు ఇరువైపులా పళ్ళ చెట్లను పెంచడం వలన కోతుల బెడదను తగ్గించడం, అలాగే పర్యావరణ సమతుల్యతను పెంచడం, ఇలా ఈ 33% అడవులను పెంచడం ద్వారా తెలంగాణను మరింత పచ్చదనంతో నింపడం అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి అన్నాం. సో మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా 5 సంవత్సరాలు దీన్ని నిర్వహించాలి అని 2015లో ప్రారంభించినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇలా నిర్ణయం తీసుకున్న తర్వాత దశల వారీగా ప్రతి ఏడు ఒక దశగా దీన్ని ఒక ఫేజ్గా తీసుకురావడం జరిగింది. సో వాటినన్నింటినీ కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకుంటాం. మరి ఈ 5 సంవత్సరాల ప్రోగ్రాంలో భాగంగా మొత్తం ఎన్ని కోట్ల మొక్కలను పెంచాలి అనుకున్నారు అని అంటే 230 కోట్ల మొక్కలని ప్రొటెక్ట్ చేయాలి, పరిరక్షించాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించింది అని అంటున్నాం. సో ఇలా ఈ హరితారం ప్రోగ్రాం అనేది ప్రారంభమైంది. మరి 230 కోట్ల మొక్కలు పెంచారా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. కానీ క్వశ్చన్ ఎలా అయినా వస్తే తెలంగాణ 5 సంవత్సరాల ప్రణాళికలలో భాగంగా 5 సంవత్సరాల కోసం హరితారానికి సంబంధించి ఎన్ని మొక్కలను సంరక్షించాలని అనుకుంది అని అన్నప్పుడు మనం 230 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఈ అటవీ ప్రాంతంలో 230 కోట్ల మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ 3 రకాలుగా బైఫర్కేట్ చేయడం జరిగిందండి. ఇందులో 100 కోట్ల మొక్కలేమో అటవీ ప్రాంతంలో పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే అటవీ ప్రాంతాలకి వెలుపల 120 కోట్ల మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అంటే ఇళ్లల్లో కానీ, బయట రోడ్లపై కానీ, ఇతర ప్రాంతాలపై కానీ, పంట పొలాలలో కానీ. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో 10 కోట్ల మొక్కలను పెంచాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళింది అని అంటున్నాం. 100 కోట్ల మొక్కలేమో అటవీ ప్రాంతంలో, అలాగే అటవీ ప్రాంతం వెలుపల అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏమో 120 crores అని అంటున్నాం. ఇక 10 crores ఏమో అర్బన్ ఏరియాస్ అని అంటున్నాం, పట్టణ ప్రాంతాలలో పెంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు స్టేట్మెంట్ లెవెల్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏమని అడుగుతున్నానంటే హరితారంకి సంబంధించి 5 years టార్గెట్ ఎంత అని అంటే 230 కోట్ల మొక్కలు. ఇందులో ఏ మొక్కలను అంటే 3 రకాలుగా విభజించారు, ఎక్కడ ఎన్ని మొక్కల చొప్పున సంరక్షించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది అన్నప్పుడు ఇగో అటవీ ప్రాంతాలలో ఫారెస్ట్ ఏరియాలలో 100 కోట్లు, అటవీ ప్రాంతం వెలుపల అవుట్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏమో 120 CR, అలాగే అర్బన్ ఏరియాలలో 10 crores అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక దీని తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి 24% అడవులు 100% కూడా అడవులు పెంచడం అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ప్రధాన లక్ష్యం అని అంటున్నాం. ఇక నెక్స్ట్ పట్టణాలు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం అనేది జరగాలి. సహజ సిద్ధమైనటువంటి అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపజేయడం, అలాగే అటవీ భూముల దురక్రమణను కూడా అడ్డుకోవడం, పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం, దీంతో పాటు సామాజిక అడవుల పెంపకానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం, ప్రజల భాగస్వామ్యంతో విస్తృతమైనటువంటి మొక్కలు నాటి వాటి సంరక్షణను చేపట్టడం ద్వారా ఈ పథకం సక్సెస్ అవుద్ది అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. మరి ఈ హరితారం కార్యక్రమంలో అన్ని స్థాయిలలో ఉన్నటువంటి ప్రజలను, ఉద్యోగులను, రాజకీయ నాయకులను, సెలబ్రిటీస్ని అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి అని చెప్పేసి ప్రణాళికలు చేశారు అని చెప్పేసి మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. సో మరి దీనికి సంబంధించి నినాదాలు, స్లోగన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో స్లోగన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఒక మెసేజ్ని తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది సొసైటీలోకి. సో అలా నినాదాలు ఏమొచ్చాయి అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. జస్ట్ మనకు ఈ ప్రోగ్రామ్ గురించి ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం కాబట్టి తెలంగాణ పచ్చల పేరు హరితహారం జోరు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నారు. వనాలు పెంచు వానలు వచ్చు అని మరొక నినాదాన్ని తీసుకున్నారు. అలాగే చెట్లను పెంచు ఆక్సిజన్ పీల్చు అని నినాదాలను తీసుకోవడం జరిగింది. పచ్చని అడవులు సహజ సౌందర్యాలు, వనాలు మానవాళికి వరాలు, పచ్చని వనములు ఆర్థిక వనరులు, సతతం హరితం, ఇలాంటి స్లోగన్స్తో ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఇలా ఈ హరితహారం పథకం అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం విత్ స్లోగన్స్తో. ఇక ఈ మొక్కల ఎంపిక అనేది చాలా చాలా కీలకమైనదండి. సో ఇక్కడ నుంచి
ఫ్యూచర్లో ఎగ్జామ్స్కి ఏమైనా బిట్ రావడానికి కూడా అవకాశం ఉంది. హరితహారం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభమైంది, ఇవన్నీ కామన్ క్వశ్చన్స్ అండి. బట్ స్టేట్మెంట్ లెవెల్లో అడిగినప్పుడు ఇలాంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ హరితహారం కార్యక్రమంలో మొక్కుబడిగా ఏదో మొక్కలను పెంచడం కాకుండా పెంచేటువంటి మొక్కలను సంరక్షిస్తూ అవి ఎంత మేర ఆ ప్రాంతాలలో పెంచుతున్నారో అక్కడ లబ్ధి చేకూరుస్తాయనేటువంటి అంశాలని కూడా ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాలకు వాటికి సంబంధించిన అవసరాలకు అనుగుణంగా మొక్కలను సంరక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేసినారు అనంటే కొన్ని రకాలుగా విభజించడం జరిగింది. ఏ మొక్కను ఎక్కడ ప్లాంటేషన్ చేస్తే పాతుతే అక్కడ దానికి సంబంధించి బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. సో అలా ఫస్ట్ రైతులకి సంబంధించి పొలం గట్లను తీసుకున్నారు. ఈ పొలం గట్లలో ఏ మొక్కలను పెంచాలి అని చెప్పేసి తీసుకున్నారు. ఏ చెట్లను పెంచాలి అని అంటే ఒకటి టేకు, ఆ తర్వాత వెదురు, దీంతోపాటు గచ్చకాయ, గోరింట, సుబాబులు, అలాగే పండ్ల మొక్కలు. ఇవన్నీ కూడా ఎక్కడ పెంచబడతాయి అని అంటే పొలం గట్ల మీద పెంచేటువంటి మొక్కలుగా చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇంటి పరిసర ప్రాంతాలలో పెంచేటువంటి మొక్కలకి వాటిని కూడా బైఫర్కేట్ చేయడం జరిగింది. ఇంటి పరిసర ప్రాంతాలలో కరివేపాకు, మునగ, బొప్పాయి, జామ, ఉసరి, దానిమ్మ, కానుగ, వేప, బాదం ఇలాంటి మొక్కలను ఇంటి పరిసర ప్రాంతాలలో అంటే మన ఇళ్లల్లో ఉన్నటువంటి పెరటి ప్రాంతాలలో వీటిని పెంచడం జరుగుతూ ఉంది. సో ఇలా విభజించి ఈ మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక పాఠశాలలు కానీ ఇతర కార్యాలయాలలో కానీ ఎలాంటి మొక్కలను పెంచాలని సూచించారు అని అంటే కానుగ, వేప, బాదం, రావి, జువ్వి, అలాగే మర్రి, నేరేడు, ఉసిరి. ఇక రహదారుల పక్కన ఎర్రతురాయి, పచ్చతురాయి, బహీనియా, అలాగే కానుగ, నేరేడు, దిరిశీన, సిస్సు ఇలాంటి మొక్కలను పెంచాలి అని సూచించారు ఈ హరితహారం కార్యక్రమానికి సంబంధించి. నెక్స్ట్ చెరువు గట్ల పైన ఈత, తాటి, ఖర్జూర, కొబ్బరి, తెల్లమద్ది, నల్లతుమ్మ. ఓకేనా. ఇక దీని తర్వాత బోడిగుట్టలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న కొండ ప్రాంతాలు, ఉసిరి, సీతాఫలాలు, మర్రి, రావి, వేప. సో ఇప్పుడు హరితహారం కార్యక్రమంలో ఈ పాఠశాలలు కానీ రహదారులు కానీ చెరువు గట్లు కానీ ఇంటి పరిసర ప్రాంతాలు అలాగే పొలం గట్లు అని చెప్పేసి ఒక సైడ్ ఇచ్చి మరొక సైడు ఏ మొక్కలు ఇక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో కానుగ ఇచ్చారు, ఒక దాంట్లో బహీనియా ఇచ్చారు, మరొక దాంట్లో ఖర్జూర ఇచ్చారు, మరొక దాంట్లో సీతాఫలం ఇచ్చారు. ఇలా ఇచ్చి అంటే ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇవేమో ఏ పరిసర ప్రాంతాలు అనేవి వీటికి సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారు, మొక్కలకి సంబంధించినటువంటి నేమ్స్ని ఇవ్వడం జరిగింది అని అనుకోండి. సో ఇలా ఇచ్చినటువంటి ఈ నేమ్స్కి సంబంధించి వీటిని జతపరచండి అని అంటారు. సో అప్పుడు ఏంటి, ఈ కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలిసి ఈ కాన్సెప్ట్ అనేది పూర్తిగా గుర్తుంటేనే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది 100% ఉంటుంది. లేకపోతే ఇందులో 99% కూడా మనకు తెలిసిన చిన్న కన్ఫ్యూజన్తో ఆన్సర్ని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే మేమేమంటాము అని అంటే మీరు నేర్చుకునేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా నేర్చుకోవాలి, స్పష్టంగా గుర్తుంచుకోవాలి అని అంటాం. సో దానికోసం మీకు ఐకాన్ ఇండియా ప్రత్యేకంగా హెల్ప్ చేస్తూ ఉంది ఈ రూపకంగా. సో ఇక ఇలా మనం వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఏమన్నాం, 5 సంవత్సరాల పాటు ఈ ప్రోగ్రామ్ ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా. సో దీనికి సంబంధించి దశల వారీగా దీన్ని ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ మొదటి దశ గురించి తెలుసుకుందాం. ఫేజ్ 1. ఫస్ట్ ఫేజ్లో ఏంటి అని అంటే హరితహారానికి సంబంధించిన మొదటి విడత 2015 జూలై 3న ప్రారంభమైంది అని అన్నాం. కేసీఆర్ గారు ప్రారంభించారు. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మొదటి విడత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15.96 కోట్ల మొక్కలను నాటడం జరిగింది తొలి ఏడాది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో మొదటి విడతలో ఎన్ని కోట్ల మొక్కలను నాటారు జనరల్ క్వశ్చన్ అన్నప్పుడు 15.96 కోట్ల మొక్కలను నాటినట్లు మన దగ్గర ఈ రికార్డ్స్ ప్రకారం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే రెండవ విడత హరితహారం అని అంటున్నాం. ఈ రెండవ విడత హరితహారం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2016లో ప్రారంభమైంది. ఎక్కడ అని అంటే నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గండ్రంపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది.
సో మరి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2016 జూలై 8వ తేదీన ప్రారంభమైంది. మొదటి ప్రోగ్రామ్ ఏమో 2015 జూలై 3న ప్రారంభమైంది అని అంటున్నాం. ఇక ఈ రెండవ విడత కార్యక్రమాన్ని కూడా హరితహారాన్ని కూడా సీఎం గారే ప్రారంభించడం జరిగింది, చంద్రశేఖర్ గారు. అలాగే ఈ విడతలో 31.67 కోట్ల మొక్కలను నాటడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ 15.96 మొదటి విడత నాటితే కోట్ల మొక్కలు నాటితే దానికి డబుల్గా 31.67 కోట్ల మొక్కలను రెండవ విడత హరితహారంలో మొక్కలను నాటడం జరిగింది. అంటే ఫస్ట్ విడతకి డబుల్గా మొక్కలను నాటినటువంటి కార్యక్రమాన్ని మనం రెండవ విడత హరితహారంలో చూస్తున్నాం. ఆ తర్వాత మూడవ విడత హరితహారం ప్రతి ఏడాది కూడా ఈ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు 2017 జూలై 12న మూడవ విడత కార్యక్రమాన్ని కరీంనగర్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 34 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. అంటే రెండవ విడత ఒకటో విడత కంటే మూడవ విడతలో ఇంకొక 2 కోట్ల మొక్కలు ఎక్కువగా నాటారు. సో ఇలా ఈ మూడవ విడత కార్యక్రమం అనేది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే కరీంనగర్ జిల్లా దిగువ మానేరు డ్యామ్ వద్ద ఈ కార్యక్రమాన్ని అధికారికంగా 2017లో ప్రారంభించడం జరిగింది. జూలై 12 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మొదటి విడత కార్యక్రమం చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రారంభమైంది. రెండవ విడత కార్యక్రమం నల్గొండ జిల్లాకి సంబంధించి ప్రారంభమైంది, చిట్యాల మండలంలో. మూడవ విడత కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైంది. ఎక్కడ అనంటే దిగువ మానేరు డ్యామ్ వద్ద అని అంటున్నాం. సో ఇలా 2015 తర్వాత 2018లో 4వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ 4వ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో 2018 ఆగస్టు 1న ప్రారంభించడం జరిగింది సీఎం కేసీఆర్ గారు. సో ఇలా ఈ కార్యక్రమంలో ఏకకాలంలో 116 మొక్కలను ఈ కార్యక్రమం ద్వారా ఒకటేసారి ఈ ఏకకాలంలో ఈ మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. ఎప్పుడు అంటే ఆగస్టు 1న అని అంటున్నాం. ఈ విడతలో 32 కోట్ల మొక్కలను నాటారు. సేమ్ రెండవ విడతలో ఎలా అయితే 32 కోట్ల మొక్కలను నాటారో అలాగే 4వ విడతలో కూడా 32 కోట్ల మొక్కలను నాటుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇక 2018 ఆగస్టు 25న రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలలో హరిత పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హరిత పాఠశాల అనేటువంటి కార్యక్రమాన్ని ఏ ఇయర్లో ప్రారంభించారు అని అడగవచ్చు. అప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2018లో హరిత పాఠశాల అనేటువంటి కార్యక్రమాన్ని ఆగస్టు 25న తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో నిర్వహించడం జరిగింది అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్గా దీనిని గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో రావడానికి ఈ బిట్కి 100% స్కోప్ ఉంది. ఓకే. ఇక నెక్స్ట్ రాష్ట్రంలోని 37,000 పాఠశాలలలో 404 జూనియర్ కాలేజీలలో 130 డిగ్రీ కాలేజీలలో 55 పాలిటెక్నిక్ కాలేజీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 30 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. హరిత పాఠశాలకి సంబంధించినటువంటి కార్యక్రమం 2018 ఆగస్ట్ 25న జరిగింది అని అంటున్నాం. ఇందులో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా పాల్పంచుకున్నారు. సుమారు 30 లక్షల మంది విద్యార్థులు నేరుగా మొక్కలను పాతడం జరిగింది అని చెప్పేసి ఈ హరిత పాఠశాలకి సంబంధించి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది ఈ స్కీమ్లో ప్రత్యేకంగా. ఓకే. సో ఇలా ఈ 4వ విడత కార్యక్రమం అనేది జరిగింది. నెక్స్ట్ 5వ విడత హరితహారం కార్యక్రమానికి సంబంధించి ఇది 2019లో 5వ విడత జరిగింది. ఇది కూడా గజ్వేల్లోనే ప్రారంభించారు. 38 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. ఎంత అంటున్నాం? 38 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. సో ఇలా ఈ హరితహారం కార్యక్రమం అనేది 6వ విడత కూడా కొనసాగించడం జరిగింది 5 విడతలు కంప్లీట్ అయిన తర్వాత. సో ఈ 6వ విడత హరితహారం కార్యక్రమం 2020లో జరిగింది. ఎప్పుడు అనంటే జూన్ 25న మెదక్ జిల్లాలోని నర్సాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరేడు చెట్టుతో అల్లనేరేడు మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విడత హరితహారం కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలను నాటడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఎక్సెప్ట్ మొదటి విడత హరితహారం కాకుండా మిగతా అన్ని విడతలలో కూడా సుమారు 30 కోట్ల పైన మొక్కలను నాటుతూ వచ్చారు.
ఫస్ట్ హరితహారంలోనే 15.96 కోట్ల మొక్కలు అనేవి నాటడం జరిగింది. సో ఇలా ఈ 6వ విడతకి సంబంధించి మియావాకీ పద్ధతిని కూడా ప్రత్యేకంగా అమలు చేయడం జరిగింది. ఎవరు ఈ మియావాకీ, ఈ పద్ధతి ఏంటి? సో దీన్ని మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు, తెలంగాణ హరితహారం కార్యక్రమంలో మియావాకీ పద్ధతి అనేది తీసుకోవడం జరిగింది, అది ఏ విడత హరితహారంలో తీసుకున్నారు అని అడుగుతారు. అప్పుడు 6వ విడత అని చెప్పాలి. 6వ విడత హరితహారం కార్యక్రమంలో ఏ పద్ధతిని అనుసరించి మొక్కలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అంటే మియావాకీ పద్ధతి అని చెప్పాలి. సరే, ఈ మియావాకీ పద్ధతి ఏంటి అని అంటే దేశీయ జాతులకి సంబంధించినటువంటి మొక్కలను వినియోగించి అడవులను విస్తృతంగా పెంచేటువంటి కాన్సెప్టే మియావాకీ పద్ధతి. సో ఇతను జపాన్కి సంబంధించినటువంటి వృక్ష శాస్త్రజ్ఞుడు. ఏమంటున్నాం, ఈయన ప్లాంట్స్కి సంబంధించినటువంటి సైంటిస్టు, అతనే మియావాకీ. సో ఇతను ఏం చేశాడు అని అంటే అర్బన్ ఏరియాలలో కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచేందుకోసం అని చెప్పేసి దేశీయ జాతులకి సంబంధించినటువంటి మొక్కల ద్వారా విస్తృతమైనటువంటి అడవులను పెంచేందుకు కృషి చేసినటువంటి వ్యక్తే మియావాకీ. ఇతని ద్వారా జపాన్లో మొక్కల వృద్ధి అనేది చాలా అద్భుతంగా జరిగింది. సో అలా జరగడం ద్వారా ఈ మియావాకీ కాన్సెప్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. భారతదేశంలో ఈ విధానం ద్వారా ఎక్కువ మొక్కలు అలాగే ఎక్కువగా అటవీ విధానాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి భావించి ఈ పద్ధతిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఈ మియావాకీ కాన్సెప్ట్ 6వ హరితహారంలో వచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో గ్రామాలు పట్టణాలలో ఎక్కువగా మొక్కలను పెంచడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఎక్కువ మొత్తంలో కూడా అడవులలో మరిన్ని ఎక్కువ మొక్కలను పెంచేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను కూడా ఈ 6వ దశకి సంబంధించినటువంటి హరితహారం కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. ఓకేనా, అంతకుముందు ఎక్కువగా 5 ప్రణాళికలలో 5 దశలలో 5 హరితహారానికి సంబంధించిన విడతలలో గ్రామాలు పట్టణాలలో ఎక్కువ మొక్కలు పెంచారు. 6వ హరితహారానికి సంబంధించినటువంటి దశలో ఎక్కువగా అడవులలోనే ఇంకా ఎక్కువ చెట్లను పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు అని అంటున్నాం. ఇక దీంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు, జిహెచ్ఎంసి పరిధిలో 2.5 crores సంబంధించినటువంటి ప్లాంట్స్ని నాటాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇది 6వ దశకి సంబంధించి మనం చెప్తున్నది. ఇక అటవీ శాఖ ఆధ్వర్యంలో 2.61 కోట్ల మొక్కలు నాటుతామని అన్నారు. ఇక దీంతో పాటు హరితహారం కోసం రాష్ట్రంలోని 1250 నర్సరీలలో మొక్కలను అప్పటికే సిద్ధపరిచారు. ఇక తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను అడవులను పెంచే జపాన్ పద్ధతియే ఈ మియావాకీకి సంబంధించిన పద్ధతి. ఇది నేను చెప్పినా మీకు. ఇక ఈ విధానం పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరగా పెరగడమే కాకుండా ఎక్కువగా పచ్చదనంతో నిండిపోతాయి అని చెప్పేసి భావించారు. ఇక స్వదేశీ చెట్ల ద్వారానే దేశీయ అడవులను పునర్నిర్మించేదే ఈ మియావాకీ కాన్సెప్ట్ అనేది కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇలా ఇప్పుడు పెట్టినటువంటి మియావాకీ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ద్వారా రానున్నటువంటి 20-30 సంవత్సరాలలో తెలంగాణలో మొక్కల పర్సంటేజ్ బాగా పెరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇది మియావాకీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ మొదటి స్థానం గురించి మాట్లాడాలి. అంటే ఈ హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణ సాధించినటువంటి విజయాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అని నేను అంటున్నాను. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో 2015-16 నుంచి 2020-21 సెప్టెంబర్ వరకు ఎంత అనంటే 176.52 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. మొత్తం లక్ష్యం ఎంత అంటే 230 కోట్లు. కానీ 2015-16 నుంచి 2020-21 వరకు అంటే 5 సంవత్సరాల కాలంలో ఎంత అనంటే 176.52 కోట్ల మొక్కలు అనేవి నాటబడ్డాయి. లక్ష్యం ఎంత అని చెప్పాను, ఫస్ట్ 230 కోట్లు, అందులో 100 కోట్లు అడవులలో, 120 కోట్లు అడవుల బయట, 10 కోట్లు పట్టణ ప్రాంతాలలో పెంచాలి మొక్కలను. ఇప్పుడు 176.52 కోట్లకు చేరుకోవడం జరిగింది. ఇక దేశంలో మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఇంతకుముందు ప్రథమ స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రిపోర్ట్ రావడం జరిగింది. ఏమంటున్నాం, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ రిపోర్ట్లో తెలంగాణ అటవుల పర్సెంట్లో ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 2nd పొజిషన్లో ఉంది. ఫస్ట్ ఏది ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ అనేది 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా, సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 2021 నవంబర్ నాటికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం
ఎంత అనంటే 239 కోట్లకు మొక్కలు అనేవి చేరుకోవడం జరిగింది. తీసుకున్నటువంటి నిర్ణయం ఫస్ట్ ఎంత అనంటే 230 కోట్లు రీచ్ కావాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 2021 నవంబర్ నాటికి ఎన్ని మొక్కలను నాటడం జరిగింది అనంటే 239 కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో నాటినట్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది అని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏమైనా ప్రశ్న అడిగితే ఓకేనా. ఇక దీని తర్వాత మనం ఈ తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా డ్రోన్ సీడింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. డ్రోన్ సీడింగ్ అనేది ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ వినూత్నంగా చేపట్టినటువంటి ఒక ప్రయోగం. డ్రోన్ అంటే ఏంటి? ఇందులో అన్మాన్డ్ వెహికల్స్ అంటే ఈ డ్రోన్స్ టెక్నాలజీని ఇప్పుడు వ్యవసాయంలో కూడా తీసుకొస్తున్నారు. ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ సమయంలో ఎక్కువ విత్తనాలను కానీ ఎక్కువ సీడ్స్ని కానీ వెదజల్లేటువంటి కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక దీనికి సంబంధించి పర్యావరణ అటవీ ప్రాంతాలలో డ్రోన్తో విత్తనాలు చల్లేటువంటి కార్యక్రమం ఇది. హైదరాబాద్కి చెందినటువంటి మారుత్ సంస్థ తయారు చేసినటువంటి డ్రోన్స్తో సిరిసిల్ల సమీపంలోని వీర్నపల్లి గ్రామ శివార్లో 2020లో మొదటిసారి విత్తనాలను వెదజల్లడం జరిగింది అడవుల పెంపకం కోసం. ఎప్పుడు అని అంటున్నాం, ఈ మారుత్ సంస్థ వారు తయారు చేసినటువంటి డ్రోన్స్తో కేటీఆర్ గారి నియోజకవర్గమైనటువంటి సిరిసిల్లకి సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి వీర్నపల్లి గ్రామం శివారులో 2020 ఫిబ్రవరి 17న ఒకే రోజు 15,000 విత్తనాలకి సంబంధించినటువంటి బంతులను చల్లడం జరిగింది అని అంటున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్గానే గుర్తుంచుకోండి ఈ పాయింట్ని, ఓకేనా. నెక్స్ట్ ఇక రాష్ట్రమంతటా అడవుల పునరుద్ధరణకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటా ఉన్నారు. ఇక నెక్స్ట్ హరిత నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏమంటున్నాం, హరితహారంలో టెక్నాలజీని తీసుకున్నారు, డ్రోన్ టెక్నాలజీ, హరిత నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఏం చేసింది అని అంటే హరితహారం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి దీనికి సంబంధించిన నిధుల కొరతను తీర్చడానికి సంబంధించి హరిత నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పేరుతో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విరాళాలను సేకరిస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఇలా రావచ్చండి, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి హరితహారం కార్యక్రమం కోసం హరిత నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫండింగ్ చేసేది ఎవరు? ఆప్షన్ ఏ ప్రజాప్రతినిధులు, ఆప్షన్ బి ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఇస్తారు. సో ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి పై వారు ఎవరు కాదు. ఇప్పుడు ఆప్షన్ సి తీసుకోవాల్సి ఉంటుందండి. ఆప్షన్ ఏ ప్రజాప్రతినిధులు, ఆప్షన్ బి ప్రభుత్వ ఉద్యోగులు, ఈ ఇద్దరు కూడా హరిత నిధికి ఫండింగ్ చేస్తూ ఉన్నారు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక దీనికి సంబంధించి హరితహారం నిధికి నోడల్ శాఖ అనేది ఉంటుంది. అటవీ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ హరిత నిధి ఏర్పాటు అనేది 2021కి సంబంధించి డిసెంబర్ 16న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పుడు క్వశ్చన్, హరితహారం కార్యక్రమానికి సంబంధించి మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు హరిత నిధికి సంబంధించినటువంటి ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేసింది అని అంటే 2021 డిసెంబర్ 16 అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక ఈ హరిత నిధికి సంబంధించి ప్రజాప్రతినిధులు 500 రూపాయలు, అలాగే రాష్ట్రంలోని ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులంతా కూడా నెల వాళ్ళ జీతానికి సంబంధించి గ్రీన్ ఫండ్కు 100 రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఇలా హరిత నిధికి సంబంధించి ప్రజాప్రతినిధులేమో 500 రూపాయలు ఇస్తున్నారు, కలెక్టర్లు అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులు 100 రూపాయల చొప్పున ఇస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది హరిత నిధికి సంబంధించినటువంటి కాన్సెప్ట్, ఓకేనా. సో ఇలా ఇదంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక ఈ హరితహారం కార్యక్రమానికి సంబంధించి 2021 మే వరకు ఎంత అనంటే ఖర్చు చేసింది 5,230 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అని గుర్తుంచుకోవాలి, ఓకేనా. 2021 నవంబర్ లెక్కల వరకు కూడా మనం ఇందులో ఎన్ని మొక్కలు నాటారు అనేది నేర్చుకున్నాం. సో నవంబర్ వరకు ఎంత అనంటే 239 కోట్ల మొక్కలను తెలంగాణలో నాటినట్లు గుర్తిస్తున్నాం. మొత్తం హరితహారానికి సంబంధించి 2021 మే వరకు 5,230 కోట్లను ప్రభుత్వం ఈ కార్యక్రమం పైన ఖర్చు చేసింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ హరితహారం కార్యక్రమానికి సంబంధించి మనం ఇక్కడ అప్డేట్ అయ్యాం. ఇక ఇలా
మీరు ఈ హరితహారం ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి తెలంగాణకి సంబంధించి మరొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను ఇస్తాను. ఆ 2 కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఒకటి గుర్తుంచుకోండి, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమం వల్ల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని అన్నాం కదా ఇంతకుముందు, నేను స్టార్టింగ్లో చెప్పాను. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి 2021లో దీని రిపోర్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం హరితహారం కార్యక్రమంలో తెలంగాణకు అనుబంధంగా ఉన్నటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 2021 రిపోర్ట్ ప్రకారం తెలంగాణ స్థానం ఎంత అనంటే 2వ స్థానం అని అంటున్నాం. ఫస్ట్ స్థానంలో ఏది ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, 2వ స్థానంలో తెలంగాణ ఉంది, 3వ స్థానంలో ఒడిషా ఉంది. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం తెలంగాణ నుంచి కాబట్టి తెలంగాణ ఏ స్థానంలో ఉంది ఇటీవల వచ్చినటువంటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ ప్రకారం అని అంటే గ్రీన్కి సంబంధించినటువంటి అంశం, పచ్చదనానికి సంబంధించిన అంశంలో అడవుల పెంపకం విషయంలో 2వ స్థానంలో ఉంది అని అంటున్నాం. మరి దేశవ్యాప్తంగా పచ్చదనానికి సంబంధించి ఏ రాష్ట్రంలోని సిటీ టాప్ ప్లేస్లో ఉంది అని అంటే ఇగో తెలంగాణకి సంబంధించినటువంటి హైదరాబాద్ అనేది దేశవ్యాప్తంగా కూడా టాప్ ప్లేస్లో ఉండడం జరిగింది. పట్టణ ప్రాంతాలలో అడవులకి సంబంధించి, పట్టణాలలో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్స్కి సంబంధించి హైదరాబాద్ అనేది 2021 సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, రిపోర్ట్ ప్రకారం మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత ఢిల్లీ ఉందండి. ఓకేనా? దేశ రాజధాని ఢిల్లీ ఉంది. పట్టణాలకి సంబంధించి ఈ అంశాన్ని కూడా వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి మొత్తం కాన్సెప్ట్లో నుంచి ఈ ప్రశ్నలు వచ్చినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. సో బట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0.25% మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ 0.5 కానీ 25 కానీ ఇంకా 50 కానీ ఏది ఉన్నా కూడా మనకు మిస్ కావద్దు. సో అలా మిస్ కావద్దు అనేటువంటి ఉద్దేశంతో డిఫరెంట్ కాన్సెప్ట్స్ని తీసుకొని డిఫరెంట్ క్లాసెస్ని మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేలాగా ఐకాన్ ఇండియా అందిస్తూ ఉంది. సో క్లాస్ నచ్చినట్లయితే మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి క్లాస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.